అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అరుణ కోదాటి. అరుణాస్ ఛానల్స్ ప్రసారం చేస్తున్న జీవిత సత్యాలు 6వ ఎపిసోడ్‌గా మీ ముందుకు వస్తుంది. అరుణోదయం. పువ్వును అందాన్ని చూసి, వాసనను చూసి ఇష్టపడవచ్చు. కానీ మనిషిని మాత్రం వ్యక్తిత్వాన్ని చూసే ఇష్టపడాలి. ఎదుటివారి ఆలోచనలకు మనం బాధ్యులం కాదు. వారేదో అనుకుంటారని మన ఆలోచనలను పక్కకు పెట్టి, మనం చేయాలనుకున్న పనిని మంచి పనులు మానవద్దు. ఉరుకుల పరుగుల జీవితంలో అలుపెరిగిన ఓ బాటసారి, నీ గమ్యమెటు? ఉరుకుల పరుగుల జీవితంలో అలుపెరుగని ఓ బాటసారి, నీ గమ్యమెటు? డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనివ్వదు. చిటపట చినుకుల చిరుజల్లు, చిరు నవ్వుల పూలజల్లు, చిన్నారి పాపాయిల హరివిల్లు, వేసవి సెలవులే వారికి వరం, ఇక లేవులే వారి అల్లరికి హద్దులు. అల్లరికి అమ్మమ్మ ఇల్లే అడ్డ, అదే అమ్మమ్మకు ముద్దంట. రోజు మారడం శాశ్వతం, పరిస్థితులు అశాశ్వతం. మనం మనలా జీవిస్తే జీవితం స్వర్గం, ఇతరులతో పోల్చుకొని జీవిస్తే నరకం. ఆత్మీయ కవుల కలయిక అంతులేని ఆనందపు జ్ఞాపిక, అంతే కదండి. వ్యక్తి జీవితం తారుమారు కావాలన్నా, ఆర్థిక పరిస్థితి బండ్లు ఓడలు కావాలన్నా 24 గంటలు చాలు. ఒక్క రాత్రితోటి ఏదైనా జరగవచ్చు. ఏదీ శాశ్వతం కాదు. కానీ దాని కొరకు ఇన్ని ఆరాటాలు, పోరాటాలు, అహాలు, అహంకారాలు అవసరమా? వర్తమానం సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు స్వర్గతుల్యం అవుతుంది. నువ్వు కోరుకునే వారి కంటే నిన్ను కావాలనుకునే వారి వల్ల సుఖపడతావు. వారిని జీవితంలో చేజార్చుకోకూడదు. డబ్బు బతికిస్తుంది, బంధాలను కలుపుతుంది, బంధుత్వాన్ని విడదీస్తుంది, శాసిస్తుంది, అధికారం చలాయిస్తుంది, ప్రాణాలను పోస్తుంది, ప్రాణాలను తీస్తుంది. కానీ కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే ఆత్మకు తృప్తి, సమాజంలో గౌరవాన్ని పెంచేది. గెలుపు అందరికీ దొరకదు, కానీ గెలిచే శక్తి అందరిలోనూ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ పరిస్థితిని సవాలుగా, ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మరల్చుకుంటే జీవితం ఆనందంగా ఉంటుందండి. ఇదండి ఈ ఎపిసోడ్ జీవిత సత్యాలు. ఇది విని కొద్దిమందైనా, ముఖ్యంగా యువత, కొంతమందికైనా కొంచెం ఉపయోగపడుతుందని నా ఆశ, అభిలాష. ధన్యవాదాలు. విని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను లైకుల ద్వారా, షేర్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు.